వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. రాజకీయ నాయకులకు పోలీసులకు మధ్య వాదాలు వివాదాలు కొత్తేమీ కాదు, కానీ ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినంత వరకు ఏకంగా డీజీపీకి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపీకి మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం కొనసాగుతుంది. వాదనలు కూడా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఎవరు వీళ్ళ మధ్య ఎందుకు ఈ వివాదం నెలకొంది, మొత్తానికి ఇద్దరి మధ్య ఉన్న వాదన ఏంటనో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురం అరవింద్కు, ఇతను ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు, అదేవిధంగా డీజీపీ ఆనంద్కు, సివి ఆనంద్కు మధ్యకు సంబంధించినంతవరకు ఒక వివాదం లాంటిది అనుకోండి, వాదన లాంటిది ప్రస్తుతం ఒకటి కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. వాదన ఇలా స్టార్ట్ అవుతుందంటే, ధర్మపురి అరవింద్ ఎవరైతే ఎంపీగా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్నారో, బీజేపీకి నుంచి ఆయన గెలిచిన పరిస్థితి కనిపించింది. ఆయన ఒక ట్వీట్ చేస్తారు. ఏంటంటే, తనను టార్గెట్గా చేస్తూ ఒక ఏసీబీ స్థాయి, ఆ పై స్థాయి అధికారిని ఒకరిని తనపై స్పైగా నియమించారు. తాను ఏం చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తాను, ఎవరిని కలుస్తాను, ఏం మాట్లాడతాను, నేను ఇంటర్నల్గా ఏం చేస్తాను, అన్ని విషయాలకు సంబంధించి నాపై ఒక స్పైని పెట్టారని చెప్పేసి ఆయన ఆరోపిస్తారు. దీనికి సంబంధించి అఫీషియల్గానే ఆయన ఒక సోషల్ మీడియా వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. తాను ఇటీవల కాలంకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు అనుకోండి, నిర్లక్ష్య వైఖరికి సంబంధించి అనేక అంశాలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విషయంలో నేను ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని, మంత్రులను వాళ్ళని కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ మొదటిసారిగా తనపై ఒక ఏసీబీనే స్వయంగా స్థాయి అధికారిని నియమించి, కేవలం అతని డ్యూటీ ఏంటంటే నన్ను టార్గెట్ చేయడము, నా అంశాలను తెలుసుకోవడము, ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, కేవలం నాపై మాత్రమే అది చేయాలని ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ భావిస్తుంది, ఈ రకంగా ఎందుకు చేస్తున్నారనే అంశానికి సంబంధించి ఆయన ప్రస్తావించారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్టుగా అరవింద్ చాలా అంశాలకు సంబంధించినంత వరకు, ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంశానికి సంబంధించి కానీ ఇతర విషయాలకు సంబంధించినంత వరకు కొన్ని వ్యక్తిగతంగా కూడా ముఖ్యమంత్రి పైన ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపించింది. చాలా విషయాలపైన ఆయన ఈ మధ్య రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. అది ఢిల్లీలోనైనా కావచ్చు, నిజామాబాద్లో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన కావచ్చు, హైదరాబాద్లో కానీ ఎప్పుడు కూడా అవకాశం ఉన్నప్పటికీ అరవింద్ చాలా అంశాలకు సంబంధించినంత వరకు ప్రభుత్వం పైన కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ అంశాన్ని మొత్తం ప్రస్తావిస్తూనే అరవింద్ దాంట్లో తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను కూడా ప్రస్తావిస్తారు. నాపై ఏసీబీఐ స్థాయి అధికారిని నియమించినట్టుగా నాకు సమాచారం అంది. దీంట్లో వాస్తవం ఎంత ఉందా లేదా, అసలు అలాంటి పరిస్థితి ఉంటే ఎందుకు చేస్తున్నారు, ఒక ప్రజాప్రతినిధిగా నేను ప్రజా అంశాలపై పోరాడుతున్నాను, ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఏకంగా డైరెక్ట్గా ఏసీబీ స్థాయి అధికారిని నాపై స్పైకి నియమించడము, నాపైన ఒక నిఘా పెట్టమని చేపట్టడము, ఆయన ఆ ఏసీబీ అధికారి ఇప్పటికే నాపైన అనేక రకాలుగా ఏం చేస్తున్నాను నేను, ఎక్కడికి వెళ్తున్నాను నేను, అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఇలాంటి విధానాలకు దూరంగా ఉండాలి ప్రభుత్వము, అదేవిధంగా ముఖ్యంగా డీజీపీ ఈ విషయానికి సంబంధించినంత వరకు నాకు సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాంట్లో ట్యాగ్ కూడా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ని చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించినంత వరకు సివి ఆనంద్ కూడా సోషల్ మీడియా వేదికగానే దీనికి సంబంధించి ఎవరైతే ఎంపీ అరవింద్ ఉన్నారో ఆయనకు ఈ అంశానికి సంబంధించి ఆయన స్పందించిన పరిస్థితి కనిపించింది. సివి ఆనంద్, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కూడా స్పందించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చారు. ఎవరు కూడా, నేను కూడా కనుక్కున్నాను, ఎవరు కూడా ఏసీబీ స్థాయి అధికారి కాదు, ఎవరు కూడా మీ పైన వ్యక్తిగతంగా కానీ వేరే రకంగా కానీ ఎలాంటి నిఘా పెట్టలేదు, నిఘా పెట్టినాల్సిన అవసరం మాకు లేదు, అలాంటిదైతే చేయట్లేదు. ఈ విషయానికి సంబంధించి నేను పూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి పూర్తిగా సమాచారం తెలుసుకున్న తర్వాతనే మీకు సమాధానం ఇస్తున్నాను తప్ప దీంట్లో వాస్తవం లేదు, మీరు చెప్పిన అంశాలు కానీ మీరు ప్రస్తావించిన అంశాలకు సంబంధించి వాస్తవం లేదని చెప్పేసి ఆయన క్లారిటీగా సివి ఆనంద్, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి రాజకీయంగా ఇది కొంత చర్చకు దారితీస్తుంది. నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీగా ఉన్న అరవింద్, అదేవిధంగా తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, వీళ్ళిద్దరి మధ్యకు సంబంధించినంత వరకు అరవింద్ ప్రస్తావించిన అంశాలకు పూర్తిగా అదే సోషల్ మీడియా వేదికగానే డీజీపీ సివి ఆనంద్ కూడా స్పందించి దానికి సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు లేదు, పోలీసులు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు, ఖచ్చితంగా నా పైన నిఘా పెట్టారు, నాపై స్పై చేస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా కనుక నన్ను ఈ రకంగా ఏదో రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నేను దేనికి భయపడను, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజా అంశాలను ప్రస్తావిస్తాను, ప్రభుత్వం తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పేసి అరవింద్ అంటున్నారు.